బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. కోడి పందాలు జరిగిన రాత్రి ఏం జరుగుతుంది ఎంతమందికి కూడా తెలుసా తెలియదా? సో చాలామందికి వీటికి అవగాహన లేదు. రాత్రి పూట కోడి పందాలు జరిగిన స్థలంలో నిశాచరులు తిరుగుతాయి. అంటే ఏంటి నిశాచరులు వస్తారంటే ఎవరు తెలుసా మీకు? సో కోడి పందాలు జరిగిన తర్వాత ఒక కోడి ఇంకో కోడి ఈ రెండు కూడా కొట్లాడుకునే ఒక యుద్ధ వాతావరణం అక్కడ జరిగింది. సో ఒకదానికొకటి పొడుచుకొని చనిపోవచ్చు, రెండు చనిపోవచ్చు, ఒకటి చనిపోవచ్చు, దాని రక్తపాతం చెందొచ్చు. అందరూ ఉదయం నుంచి సాయంత్రం అన్నీ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. రైట్, ఓకే. రాత్రిపూట కుక్కలు వస్తాయి, అక్కడికి పిల్లులు వస్తాయి, గబ్బిలాలు వస్తాయి. సో ఇవన్నీ ఆ భూమిని నాకుతాయి. సో అది ఎంత బ్యాడ్ ఎనర్జీ, ఇది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈ రక్తం ఎప్పుడైతే భూమి లోపలికి ఇంకిపోయిందో, అర్థమైందా? ఇంకిపోయిందో, రైట్, ఓకే. ఇదంతా తతంగం అంతా జరిగిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే నెల ఫిబ్రవరి ఉంది. మరి ఈ ఫిబ్రవరికి సంబంధించి చాలామంది శంకుస్థాపన చేసుకుందాం అనుకుంటారు. మరి అలాంటి రక్తపాతం జరిగిన స్థలంలో ఆ కోడి రక్తం ఎక్కడైతే ఉందో అదే స్థలంలో మీరేం చేస్తారంటే శంకుస్థాపనకు సంబంధించి మొదలు పెడతారు. రైట్, శంకుస్థాపన చేద్దామని ఆ ప్లేస్లో శంకుస్థాపన పెట్టేశారు. దాని తర్వాత నీళ్లు పోసారు, పూజ చేశారు, అన్నీ అయిపోయినాయి. అంటే ఈ నీటితో పాటు కూడా ఈ రక్తం కూడా దాని మీద తడిసినప్పుడు అలాంటి నేలపై మీరు ఇల్లు కడితే అది యుద్ధ వాతావరణం లాగా ఉంటుందా ఉండదా మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, సార్ ఒక ఇల్లు కట్టిన తర్వాత మాకు ఆటోమేటిక్గా ఎందుకో ఇదంతా చాలా ఇబ్బందికరంగా అయిపోయింది. ఎప్పుడూ ఇంట్లో మనస్తాపాలు ఉంటాయి, పోట్లాటలు ఉంటాయి. సో వీటికి సంబంధించిన కన్ఫర్మేషన్ కూడా మన శ్రీధర్ గారిని అడిగినప్పుడు ఈ పాయింట్ చెప్పారు ఆయన. సో ఆ పాయింట్ ఈ పాయింట్ మనం రక్తపాతానికి సంబంధించిన వీడియో ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే, సార్ ఇట్లాంటివైతే నేను అబ్జర్వ్ చేశానని చెప్పేశారు ఆయన. సో నిజంగా 10 మంది బాగుండాలని ఎంత మంచి రహస్యం మీ అందరికీ చెప్తున్నాము. సో శుద్ధి ఎలా చేయాలో కూడా ఇదే వీడియోలో నేను చెప్పాను. సో పూర్తి వీడియో అనేది చూడండి, ఓకే. యుద్ధ భూమిలో ఇల్లు కడితే యోగిస్తుందా? సో సార్ యుద్ధ భూమి ఏంటి మరి? ఈ కాలంలో ఈ మాటలు ఎక్కడి నుంచి వచ్చినాయి? సంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్ అండి ఇది. సో మన తెలుగు వారందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అయితే ఇక్కడ ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, సంక్రాంతికి సంబంధించి చాలామంది కూడా కోడి పందాలు ఆడతారు కదా. సో ఈ కోడి పందాలు ఆడడం ద్వారా కూడా ఒక వాస్తు దోషం అనేది వస్తుంది. వాయమ్మనే ఈ హరివాస్తు ఆయనకు ఏం పని పాట లేదారా బాబు, ఏంటి అసలు ఇది? కోడి పందాలకు సంబంధించి మళ్ళీ వాస్తు చెప్తున్నాడు. సార్ ముందుగా వీడియో అనేది పూర్తిగా మీరు చూడండి, చూసిన తర్వాత నాతో మాట్లాడవచ్చు. సో గతంలో నేను ఒక ఎపిసోడ్ చేశాను, రక్తపాత దోషము అని మాట్లాడాను. సో ప్రతి సంక్రాంతికి సంబంధించిన సమయంలో ఏం జరుగుతుంది అంటే, కోడి పందాలు జరిగే మూమెంట్ ఉంటుంది కదా, ఆ ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్కి సంబంధించిన వాస్తు దోషము, శల్య దోషం గురించి నేను ఈరోజు మాట్లాడబోతున్నాను. సో చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. ఇక్కడ ఒకటే కాన్సెప్ట్ ఏంటంటే, మనకు అసలు ఈ కోడి పందాలు ఎక్కడ ఆడతారు అంటే, కొంతమంది పొలాలు అంటారు, కొంతమంది ల్యాండ్స్ మీద అంటారు, కొంతమంది ప్లాట్స్ అంటారు. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళతో మాట్లాడేసేసి ఒక పెద్ద గ్రౌండ్ లాంటిది, ఒక 4-5 బిట్లు 10 బిట్లు అంటే 5-5 సెంట్లు 10-10 సెంట్లకు సంబంధించిన స్థలాలు ఎవరివైతే ఉంటాయో వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళందరికీ కలిపి ఒక 5-5 వేలు 10-10 వేలు ఇచ్చేస్తారు. ఇచ్చేసేసి దానికి బిర్లు కడతారు. బిర్లు అంటే సింపుల్గా ఒక కాంపౌండ్ బౌర్డర్, ఓకేనా. సో ఇలాంటి బిర్లు కట్టి అందులోపల ఈ కోడి పందాలను ఆడతారు. రైట్, ఓకే. ఆడడం వరకు ఓకే, డన్. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే, కొంతమంది ఎవరైతే ఇల్లు కడదామని స్థలం కొన్నారో వాళ్ళు ఇల్లు కట్టలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. అర్థమైందా? ఏదో 10 మందికి మంచి చేయడం అనేది నిజంగా ఓకే, అది నేను ఒప్పుకుంటాను, నేను కాదని చెప్పాను. దానివల్ల మీకు ఇబ్బంది ఉండొద్దండి. ఎందుకంటే మీ జాతకంలో ఏదైనా అసలు కట్టకూడదని ఉంటే అలాంటి సందర్భంలో వాళ్ళు మీ దగ్గరికి వచ్చి ఇలాంటివన్నీ చేయడం వల్ల మీకే ఇబ్బందులు. సో పరిష్కారం ఉందా అన్నీ నేను చెప్తానండి. సో టోటల్ A to Z ఎపిసోడ్ నేను ఈరోజు మీ అందరి కోసం చేస్తున్నాను, చూడండి. సో ఈ కోడి పందాలకు సంబంధించిన ఆట ఎప్పుడైతే జరుగుతుందో అందులో
ఒక కోడి ఇంకొక కోడిని కంప్లీట్గా చంపడం కానీ లేదంటే ఆ కత్తులతో నరకడం కానీ చేసినప్పుడు వాటి యొక్క రక్తం అంటే ఈ రక్తపాతం అనేది ఆ ప్లేస్లో పడినప్పుడు అది దోషంగా మారుతుంది. అర్థమైందా? కోడికి సంబంధించి కానీ మనిషికి సంబంధించి కానీ ఏదైనా ఒక జీవి ప్రాణం తీసినప్పుడు ఆ రక్తం అక్కడ పడితే అదొక పెద్ద దోషం అండి. ఇదొక్కటి మైండ్లో పెట్టేసుకోండి చాలా క్లియర్గా. సార్ గత వీడియోస్లో నేను చెప్పాను, ఏం చెప్పానంటే రక్తపాతం గనక మీ ఇంటి లోపల జరిగితే, మట్టి లోపల జరిగితేనేమో 100% ఒక 4-5 ఫీట్ల మట్టి మొత్తం తీసేయమని చెప్పేశాను నేను. మరి ఇలాంటి పొలాల్లో జరిగినప్పుడు ఏం చేయాలి? మరి ఇది కూడా చాలామందికి ప్రశ్న ఉంటుంది కదా. సో కరెక్ట్గా గమనించండి. మీరు నిజంగా ఈ రక్తపాతం కనుక జరిగితే ఒక ప్లేస్లో ఎక్కడన్నా జరిగితే వాటి యొక్క ప్రాణం పోయిన స్థలం అండి. అది మనిషి ప్రాణమా, ఒక జీవి ప్రాణమా, ఒక ఆవు ప్రాణమా, ఒక కోడి ప్రాణమా, మేక ప్రాణమాతో సంబంధం లేదు. ఏదైనా ఒక జీవి ప్రాణం పోయిన స్థలం ప్లస్ దాని యొక్క శల్యము అంటాం. అంటే రక్తం కానీ బోన్స్ కానీ ఏవైనా కానీ దాని శల్యము అని మాట్లాడతాం. అలాంటి శల్యం అంటే ఆ రక్తం అక్కడ పడినప్పుడు, ఆ రక్తం ఆ నేలతో తడిసినప్పుడు అది ఒక వాస్తు దోషంగా పరిగణించబడుతుంది వాస్తులో. అర్థమైందా? సో మరి దీనికి పరిష్కారం ఏంటంటే చాలామంది ఇల్లు కడదామని అనుకొని అలాంటి ప్లేసెస్ కొంతమందికి ఇలా ఇచ్చి తర్వాత వీళ్ళు బాధపడిన వాళ్ళు కొంతమంది నాకు ఉన్నారండి. సో అప్పుడు నేను ఒక వీడియో చేద్దాం అనుకున్నాం కానీ కరెక్ట్గా ఈ టైంకి మన శ్రీధర్ గారు కూడా ఈ పాయింట్ లేవనెత్తారు. సో సూపర్ మంచి టైం అని చెప్పి అందరికీ కూడా తెలిసేలా సంక్రాంతి శుభాకాంక్షలతో నేను ఒక మంచి అద్భుతమైన వీడియో మీ అందరి కోసం చేస్తున్నాను. సో మ్యాక్సిమం ఇది ఆంధ్ర ప్రజలకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందండి. అర్థమైందా? ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి వీళ్ళందరికీ కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో ఎవరైతే మీ స్థలాలు ఇలా ఇచ్చారో, ఇచ్చిన తర్వాత ఈ కోడి పందాలు జరిగిపోయాయి, దాని తర్వాత ఆటోమేటిక్గా రక్తపాతం జరిగింది. మీరు కరెక్ట్గా గమనించి ఎవరైతే ఓనర్స్ ఉన్నారో, ల్యాండ్కి సంబంధించిన ఓనర్స్, అలాంటి నేలలో కనీసం ఒక 4 నుంచి 5 అడుగుల మట్టి మొత్తం తీసేసి ఎక్కడైనా పాడేసేసి ఫ్రెష్ మట్టిని మళ్ళీ మీరు లెవెల్ చేసుకొని పెట్టుకోండి. ఇది అన్నిటికంటే అత్యుత్తమమైనది. అర్థమైందా? ఎందుకంటే ఒక ప్రాణం తీసిన స్థలం లేదంటే ఒకరి రక్తంతో తడిసిన నేలలో ఇల్లు కట్టుకుంటే అది ఎప్పటికీ మీకు శుభమునివ్వదు. సో నిజంగా మీ అందరూ బాగుండాలని ఎంతో ఒక మంచి అద్భుతమైన ఒక రహస్యాన్ని నేను ఈరోజు మీ అందరి కోసం పరిష్కారంతో సహా నేను చెప్తున్నానండి. అర్థమైందా? ఎక్కడైనా సరే రక్తపు నేలలు అంటే రక్తంతో నేల తడిసింది అంటే ఇదే పరిష్కారం అండి. సార్ మొత్తం స్థలం అంతా తీయాలా, కొంచెం తీయాలా అని ప్రశ్నించకండి. ఎక్కడైతే రక్తం పడుతుందో అక్కడి నుంచి ఒక 4-5 ఫీట్లు తీస్తే సరిపోతుంది. సో ఇలాంటి ఎన్నో రహస్యాలు, ఎంతో మంచి మంచి కంటెంట్ మన హరివాస్తు ఛానల్లో మనం అందిస్తూనే ఉంటాం. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు. For more videos like this, subscribe Big TV channel.